హాయ్ అండి. చేపల పులుసు వేసుకున్నాము అంటే అన్నంలో కొద్దిగా వేసుకున్నా కూడా అన్నం ఎక్కువ కలవాలి. తింటే నోట్లో నీళ్ళు ఊరిపోవాలన్నమాట. చూడగానే తినాలి అనిపించాలి. అలాంటి చేపల పులుసు ఈరోజు మనం తయారు చేసుకుందాం. నాకు ఈ వంట మా అమ్మ నేర్పించిందనమాట. చేపల పులుసు చేయడం అంత ఈజీ కాదండోయ్. అది కూడా ఒక ఆర్ట్ అనే చెప్పాలి. అంత ఈజీగా టేస్టీగా కుదరదు. అయితే ఈరోజు వీడియోలో చూసేద్దాం రండి మరి ఎలా ప్రిపేర్ చేయాలో. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 పెద్దుల్లిపాయలు కొద్దిగా నూనె వేసి అటు ఇటు వేయించితే ఇలా ఎర్రగా అయిపోతాయి. అవి వేసుకొని అందులో 4 పచ్చి కొబ్బరి ముక్కలు, 2 ఇలాచి, 2 3 లవంగాలు, కొద్దిగా సాజీరా, కొంచెం చెక్క వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ కొంచెం చింతపండు, అంటే పులుసుకి తగినంత చింతపండు నానబెట్టాలి. ఇవి 2 ఇంపార్టెంట్. ఫస్ట్ తర్వాత మనం తెచ్చుకున్న చేపల్ని మంచిగా క్లీన్ చేసి ఇందులో మసాలాలన్నీ కలపాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం మెంతిపిండి, కొద్దిగా ధనియా పౌడర్, ఇవన్నీ కూడా చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలి. చాలా జాగ్రత్తగా స్లోగా కలపాలండి, ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కదా. నేనైతే తలా తోకల వరకు అయితే పులుసు చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మసాలాలన్నీ కలిపిన తర్వాత ఒక పెనంలో మంచిగా ఒక 2 పావుల నూనె వేసి ఒక 5 నిమిషాల పాటు వీటిని గోలియాలి అంటే కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి ఎర్రగా కాదు, లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి సపరేట్గా. ఇలా ఫ్రై చేయడం వల్ల పులుసుకి టేస్టే కాకుండా చేప ముక్కలు కూడా స్మెల్ ఉంటుంది కదా, నీసు వాసన అని, అలాంటి స్మెల్ అనేదే రాదన్నమాట చేపల పులుసు మనం ఇలా వండుకుంటే. కొద్దిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా పక్కన పెట్టేసేయాలి. తర్వాత మరొక వెడల్పాటి బాండీ తీసుకొని మంచిగా వేడైన తర్వాత ఒక 4 పావుల వరకు నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కేజీ వరకు ఉంటాయి క్వాంటిటీ, సో అది చెప్తున్నాను. 4 పావులు నూనె వేసుకొని వేడయ్యాక మనం ముందుగా మసాలా పేస్ట్ చేసి పెట్టాం కదా, ఉల్లిపాయ పేస్ట్, అది వేసుకోవాలి. వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా కాస్త మీడియం ఫ్లేమ్లో ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. మనకి ఈ మసాలాతోనే అద్రిపోయే చేపల పులుసు మనకి రెడీ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, కారం వేసుకోవాలి. ఈ మసాలాలు తాలింపులో వేయడం వల్ల మంచి టేస్ట్ అన్నది వస్తుందన్నమాట. మరింత టేస్ట్ రావాలి అంటే ఇలా తాలింపులో మసాలాలు ఇవి వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఉల్లిపాయ పేస్ట్కి పట్టేలాగా కలుపుకోవాలి. అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా ఉడికించుకోవాలన్నమాట. ఇదంతా ఫ్రై అయ్యి కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంటుంది అనమాట. ఆయిల్ పైకి తేలుతున్న టైంలో మనం చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసంలో కూడా ఎలా అంటే, మీరు నానబెట్టుకోవడానికి నీళ్ళు వేశారు కదా, అవన్నీ మంచిగా ఆ చింతపండు అంతా కూడా మంచిగా పిసికి చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ చింతపండు రసాన్ని తీసుకొని మనం వేసుకోవాలన్నమాట. అంతేనండి. కావాల్సి ఉంటే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, అంతే. పులుపు కరెక్ట్గా సరిపోవాలంటే ఇదే చిట్కా అన్నమాట మనకి పులుసుల కర్రీస్కి. ఇంకా మిక్సీ జార్లో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసి నేను ఇందులో వేసాను అనమాట. ఇది ఒక 5 నిమిషాల్లో మనకి మంచిగా మరుగుతుంది. ఇలా పులుసు మరిగేటప్పుడు 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మెంతిపిండి వేసుకొని ఇప్పుడు మనం కాస్త ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ఒకదానిపైన ఒకటి కాకుండా మంచిగా ఇలా వేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇవి తొందరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇంకా కలపడం కూడా మనం అటు ఇటు గరిటెతో అంటే మొత్తం ఒకేసారి కలపకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ అలా కదపాలన్నమాట, అంతే. ముక్కలన్నీ ఒకదానిపైన ఒకటి కాకుండా ఇలా మంచిగా పేర్చుకున్నట్టుగా అలా కలిపేసి, కాకపోతే గిన్నెతో కూడా మనం అటు ఇటు క్లాత్తో గిన్నెని పట్టుకొని గిన్నెని ఇలా ఊపినా కూడా సరిపోతుందన్నమాట. పెద్దగా కలపాల్సిన అవసరం లేదు. ఇంకా 10 నిమిషాలు అలా వదిలేయాలి. ఇంకా చింతపండు రసంలో మంచిగా ఉడికిన తర్వాత
చక్కగా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇక్కడ గరం మసాలా చాలా ఇంపార్టెంట్ అండి పులుసుకి మరింత టేస్ట్ రావడానికి. అంతేనండి, ఇంకొక 5 నిమిషాలు అలా వదిలేసామంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు మనకి రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి ఇంకా సిమ్లో ఒక 2-3 నిమిషాలు వదిలేయండి. ఇంకా ఒక 1 అవర్ తర్వాత ఈ చేపల పులుసు అన్నంలో తిన్నామంటే ఆహా అని అనాల్సిందేనండి, అంత బాగుంటుంది. మరి మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారా? వీడియోలో కామెంట్లో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్